బాగు చేస్తాడా, బాగు చేయడా అన్నది కాదండి. అందుకని ప్రభువా నీ చిత్తమైతే, నీ మాట చొప్పున, నీ చిత్తమైతే ప్రభువు మీద విశ్వాసం ఉంచి ఆయన మాట చొప్పున చేసిన ప్రతి ఒక్కరు కూడా అద్భుతంగా ఫలాలు పొందుకున్నారు. ఉదాహరణకి ఆయన జనసమూహంతో మాట్లాడి, లోకాసు వార్తలో ఉంటుంది ఈ సందర్భం. ఆయన జనసమూహం అందరితో మాట్లాడి ఆ ధోని మీద కూర్చొని మాట్లాడుతుండగా ఆ ఆయన ప్రసంగం అయిపోగానే శిష్యుల్ని ఆ ధోని ఆ సరస్సులోనికి మధ్యగుండా పోయి, అప్పటికే వాళ్ళు పాపం ప్రయాసపడి చేపలు ఏం పడక వలలు బాగు చేసుకుంటారు. వాళ్ళు ఇప్పుడు బాగు చేసుకుంటారు, అంత అయిపోయిన తర్వాత క్లీన్ చేసుకుంటారు. ఆకులు అలంలో చెత్త చెదం పడతాయి వాళ్ళకి. అవి క్లీన్ చేసుకుని ఉన్న టైంలో అలసిపోయినారు. అప్పటికి వేసి వాలేసి ఒక చేప పడలేదు, వచ్చేసారు. వాళ్ళు బాగు చేసుకున్న టైంలో ధోని మధ్యకి నడిపించి అంటాడు, ఇప్పుడు అలా అయిందని. ప్రభా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఒక్క చేప కూడా పడలేదంటే ఆయనను నీ మాట చొప్పున. అద్భుతం కదండి. ఆయన మాట మీద విశ్వాసం ఉంచారు. ఒక పాట పాడతారు, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా అని. అంటే ఆయనను నీ మాట చొప్పున మేము వలలు వేస్తాం. వేశారు విస్తారంగా, వలలో పిగిలిపోయేంతగా ఆయన నామంలోనే ఉంది. నీ మాట చొప్పున మేము చేస్తాం. విశ్వాసం ఉంచారు ప్రభు మీద, అద్భుతంగా పొందుకున్నారు. విస్తారంగా వారి కనివిని వారి జీవితంలో చూడటువంటి విస్తారమైనటువంటి చేపలను వారి కనులారా చూశారు. అద్భుతాన్ని కనులారా వీక్షించారు. వాళ్ళు వెంటనే విడిచిపెట్టేసారు, ఆయన వెంబడించారు. అది విశ్వాసం అంటే నిజం. సో ముందుగా విశ్వాసము ఉండాలి. అందుకనే పౌలు గుర్తించాడు, అతని వైపు తేరి చూసినప్పుడు స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండనని గ్రహించాను. పొందుకోవడానికి విశ్వాసం ఉంది ఖచ్చితంగా. ఈయన నీతిమంతుడు, నా వైపు తేరి చూస్తున్నాడు, వాక్యం వింటున్నాడు. అలా మాట్లాడుతూ పౌలు తేరి చూడగానే విశ్వాసం ఉందని గ్రహించాడు. నీతిమంతుడు అనుకున్నాడు. అందుకనే విశ్వాసం ఉంచాడు. అంతే, వెంటనే నీ పాదములు మోపిసరిగా నిలువమని బిగ్గరగా చెప్పగానే వెంటనే గొంతులేసాడంట. నావడం కూడా కాదు, గొంతులేసాడంట. ముందుగా గుర్తించాడు విశ్వాసం ఉందని. ఎందుకంటే విశ్వాసం మూలంగానే అందరం నీతిమంతులుగా తీర్చబడతారు ఖచ్చితంగా. సో విశ్వాసం ఉండాలంటే ముందుగా వినాలండి, వాక్యం వినాలి, విశ్వాసంతో ప్రార్థన చేయాలి ఖచ్చితంగా. విశ్వాసం ఉంటే కాదు, క్రియలు ఉండాలి. అట్ ది సేమ్ టైం ప్రార్థన కూడా ఉండాలి. ఆ ప్రార్థనలో పాపపు ఒప్పుకోలు ఉండాలి ఖచ్చితంగా.